మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇక యువరాజ్ మీనానికి మా అమ్మ, మా అక్క అని అందరి ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ పరిచయం చేస్తూ ఉంటాడు. ఈయన కమిషనర్ గారు, ఈయన కొడుకే మా సిస్టర్ని ఇస్తున్నాం అని చెప్తూ ఉంటాడు. అవునా అంటూ మీనన్ కమిషనర్కి షేక్ హ్యాండ్ ఇస్తాడు. మీరు శాంతి పద్ధతుల్ని చూసుకోవాలి కదా, చూసుకుంటారులే అని అంటూ ఉంటాడు. అక్కడ ఉన్నది మీనాని కమిషనర్కి ఇక తెలిసిపోతుంది. అదేంటి అండర్ డాన్ అయిన మీనానికి యువరాజ్కి సంబంధం ఏంటి? యువరాజ్ మీనాన్ని ఇక్కడికి తెలిసే తీసుకొచ్చాడా? ఏం జరుగుతుంది అని కమిషనర్ ఇక ఆలోచిస్తూ ఉంటాడు. అన్నట్లు అందరినీ పరిచయం చేసే వాళ్ళెవరు అని మీనన్ దాత్రి కేదార్ని వైపు చూపిస్తూ ఉంటాడు. వాళ్ళ ఇక్కడ పనిచేయడానికి వచ్చారులేండి అని యువరాజ్ అంటాడు. పెళ్ళికి వచ్చిన వాళ్ళందరినీ కూడా పరిచయం చేసుకుంటూ వెళ్ళాలంటే కుదరదు కదా అంకుల్, కాబట్టి మా ఫ్యామిలీని మాత్రమే పరిచయం చేశాను అని యువరాజ్ దాత్రి కేదార్ వైపు చూస్తూ చెప్తూ ఉంటాడు. అప్పుడే మీనన్ పని వాళ్ళు అంటున్నావు, కనీసం మంచినీళ్ళైనా వాళ్ళ చేత్తో ఇప్పించి యువరాజ్ అని అంటాడు. ఏంటి పెళ్ళికి వచ్చిన వాళ్ళకి కూల్ డ్రింక్స్ వాటర్ ఇవ్వాలని తెలీదా? ఏంటి అలా చూస్తూ నిలబడ్డావు, వెళ్ళి వాటర్ తీసుకురా అని యువరాజ్ కేదార్కి చెప్తాడు. ఇక కేదార్ కోపంతో చూస్తూ ఉంటాడు. వెళ్ళు కేదార్ వెళ్ళు అని దాత్రి అంటుంది. ఇంటి యజమానివి, నువ్వు చెప్తే వెళ్ళలేదు, ఆవిడ చెప్తే వెళ్ళారు, ఆవిడ ఎవరు అని మీనన్ అడుగుతూ ఉంటాడు. ఆవిడ వాడికి యజమానులేంటి అని యువరాజ్ అంటాడు. సరే ఇక్కడ కూర్చుందరండి అని యువరాజ్ మీనాన్ని తీసుకెళ్తాడు. యువరాజ్ అలా మాట్లాడేసరికి ఇక కౌశికి, దాత్రి, సుధాకర్ ఇక కోపంగా చూస్తూ ఉంటారు. ఎక్కడున్నావు జైడి అని మీనన్ చుట్టూ చూసుకుంటూ ఉంటాడు. దాత్రి గమనిస్తూ ఉంటుంది. ముందు ఆ కేదార్ గడి ప్రాణాలు తీయాలి అని మీనన్ మనసులో అనుకుంటాడు. అలా చిటికెలు వేస్తాడు. మీనన్ చుట్టూ ఉన్న మనుషులందరూ ఇక కేదార్ దగ్గరికి వెళ్తారు. గన్ పట్టుకొని కూల్ డ్రింక్ కోసం వెళ్ళిన కేదార్ ఇంకా రాలేదేంటి, అసలు వీళ్ళంతా ఎవరు అని రౌడీల్ని దాత్రి ఇక చూస్తూ ఉంటుంది. అప్పుడే ఒక రౌడీ గన్ పట్టుకొని కేదార్కి వెనక వైపు నుంచి గురి పెడతాడు. రే కదిలామంటే కాల్ చేస్తాను, నోరు మూసుకొని సైలెంట్గా పద అని చెప్తూ ఉంటాడు. ఇక కేదార్ మెల్లగా అడుగులు వేస్తూ వెళ్తూ ఉంటాడు. రే కేదార్గా ఈరోజు నువ్వు అయిపోయావురా అని యువరాజ్ మనసులో అనుకుంటూ సంతోషపడుతూ ఉంటాడు. ఇక అప్పుడే ఆ రౌడీ కేదార్ గన్నుని సూటిగా గురి పెడతాడు. రే నీ ప్రాణాలు తీసేస్తాను రా అని చెప్తూ ఉంటాడు. రే ఎవర్రా నువ్వు అని కేదార్ అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక బూచి అక్కడికి వస్తాడు. గన్నుకి అడ్డుగా నిలబడతాడు. గన్నుని చేతులకు తీసుకుంటాడు. ఏంటి దీపావళి డూప్లికేట్ రివాల్వరా? అయినా కేదార్ ఈ ఇంట్లో నేను కదా హీరోని, ఏదైనా ఫ్రాంక్ చేస్తే నేను చేయాలి కానీ నువ్వు ఇలా ఫ్రాంక్ చేయడం మొదలు పెట్టచ్చా చెప్పు అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఆ గన్నుని కాస్త కేదార్ తీసుకుంటాడు. నువ్వు ఏంట్రా ఈ జుట్టు వేసుకొని ఎలా వచ్చావు, నాకు కనిపించావు కానీ మా ఇంట్లో వాళ్ళకి అస్సలు కనపడకు అని బూచి అలా తమాషాలు పడుతూ ఉంటాడు. ఇక వెనుక నుంచి ఒక రౌడీ వస్తాడు. బూచి తలపై కొడతాడు. బూచి కాస్త స్పృహ కోల్పోతాడు. అప్పుడే రౌడీలు కేదార్ని కొడుతూ ఉంటాడు. కేదార్ ఇంకా వాళ్ళని బాగా కొడుతూ ఉంటాడు. అప్పుడే ఒక రౌడీ వెనుక నుంచి కేదార్ తలపై కొడతాడు. కేదార్ ఇంకా కింద పడిపోతూ ఉంటాడు. వెనుక నుంచి ఇంకో రౌడీ కేదార్ చేతుల్ని గట్టిగా పట్టుకుంటాడు. రే ఎవడ్రా మీరు, ఎవరనుకొని ఎవరి మీద దాడి చేస్తున్నారు, మీకు ఎవరు కావాలో చెప్పండిరా అని కేదార్ అడుగుతూ ఉంటాడు. మాకు ఎవరు కావాలో మాకు క్లారిటీ ఉంది కానీ నీకే క్లారిటీ లేనట్టుంది అని అప్పుడే ఇక కేదార్ని బాగా కొడుతూ ఉంటాడు. ఈలోపు స్పృహలోకి వచ్చిన బూచి ఆగు అని కొడుతున్న ఆ రౌడీని అడ్డుకుంటూ ఉంటాడు. ఏంటి మీ ఫ్రాంక్ ఇంకా అయిపోలేదా, ఇంతసేపు ఫ్రాంక్ ఎవరైనా చేస్తారా, ఆగు అని కేదార్ నోటి దగ్గర ఉన్న రక్తాన్ని చేతులకు తీసుకుంటాడు. రుచి చూసి ఈ జామ్ ఎక్స్పైరీ అయిపోయింది బామర్ది, ఇలా ఎక్స్పైరీ అయిన జామ్ని తినకూడదు, నువ్వు అలా తిని ప్రాణం మీదకి తెచ్చుకుంటే ఎలా, ఇంతసేపు ఫ్రాంక్ ఎవరైనా చేస్తారా అని చూడండి, ఈ ఫ్రాంక్లో నన్ను కూడా యాడ్ చేసుకోండి, నన్ను కూడా కొట్టండి అని కేదార్ లాగే బూచి కూడా కూర్చుంటాడు. ఇంకా అప్పుడే కొట్టబోతూ ఉంటాడు రౌడీ. ఆగాగు అలా కాదు కొట్టాల్సిందే, నేను కొట్టి చూపిస్తాను అని బూచి ఇక కొట్టబోతూ ఉంటాడు. కేదార్ బూచి ఇద్దరు కూడా ఒక్కసారిగా ఆ ఇద్దరు రౌడీల్ని బాగా కొడతారు. చూసాబా నా పంచ్ పవర్ బామర్ది అని బూచి అంటూ ఉంటాడు. సూపర్ బావా అని కేదార్ అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఇంకో రౌడీ కూడా అక్కడికి కొట్టడానికి వస్తూ ఉంటాడు. చూడు బామర్ది, ఈ ఫ్రాంక్లో నేనే హీరోని, నువ్వేం కొట్టకూడదు, నేనే కొట్టాలి తెలుసా, నువ్వు అలా నిలబడి ఉండాలి, నేను కొడతాను కదా అని బూచి కొట్టడానికి ఇక రెడీ అవుతూ ఉంటాడు. అప్పుడే కేదార్ కింద నుంచి వాడిని సెంటర్ పాయింట్లో కొడతాడు. అదేంటి నేను చెయ్యొత్తానో లేదో వీడు అలా కింద పడిపోయాడు, నేను టచ్ అయినా లేదే అంటే నా పంచ్ పవర్ ఎలా ఉందా, ఎవరు వీడిని కొట్టింది అని చుట్టూ చూస్తూ ఉంటాడు. ఆలోపే కేదార్ ఏమీ తెలియనట్లు నిలబడి ఉంటాడు. ఓహో వీడికి ఎలా తగిలిందో ఏంటో, నా పంచ్ పవరే అనుకుంటూ ఉంటాడు.
ఈలోపే ఇంకో రౌడీ కూడా ఆ బూచిని కొడతాడు. ఇక బూచి స్పృహ కోల్పోతాడు. అప్పుడే రౌడీలందరూ కలిసి ఇక కేదార్ని పట్టుకుంటాడు. ఇంకో రౌడీ కేదార్కి గన్ను కూడా పెడతాడు. ఈరోజు నీ చావు కన్ఫర్మ్ రా అని షూట్ చేయబోతుంటాడు. అప్పుడే ఆ రౌడీని వెనుక నుంచి దాత్రి ఒక పెద్ద కర్రతో వాడి తల పగలు కొడుతుంది. అలా రౌడీలందరినీ కూడా దాత్రి ఇక బాగా కొడుతూ ఉంటుంది. జగదాత్రి కేదార్లు పెళ్లి దగ్గర లేకుండా ఎక్కడికి వెళ్ళారు అని కౌశికి ఇక వెతుక్కుంటూ వస్తూ ఉంటుంది. ఈలోపే దాత్రి కేదార్లు దెబ్బల్ని తాళలేక ఆ రౌడీలందరూ అక్కడి నుంచి పారిపోతారు. ఎవరు వీళ్ళంతా కూడా అని దాత్రి అడుగుతూ ఉంటుంది. ఏమో దాత్రి, నాకు రివాల్వర్ గురి పెట్టారు, నన్ను ఇక్కడికి తీసుకొచ్చి నా ప్రాణాలు తీయబోయారు అని కేదార్ అంటాడు. అసలు ఎవరో అర్థం కావడం లేదు అని అంటూ ఉంటాడు. ఇందాక ఎవరో మహేందర్ రాజ్ అని ఒకతన్ని తీసుకొచ్చారు కదా, అతన్ని ఏదైనా ప్లాన్ చేస్తున్నాడేమో, నాకు తెలిసి అతను ఇంతకుముందు ఎక్కడ చూసినట్లు అనిపిస్తోంది అని దాత్రి ఆలోచిస్తూ ఉంటుంది. గన్ను పట్టుకొని వచ్చారు అంటే ఖచ్చితంగా ఇదంతా యువరాజ్ ప్లానే అయి ఉంటుంది. ఎందుకైనా మంచిది, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని దాత్రి అంటుంది. బూచి అన్నయ్య ఏంటి ఇక్కడ పడిపోయి ఉన్నాడు అని మొత్తం చూసేశాడా అని దాత్రి అడుగుతూ ఉంటుంది. చూశాడు, కానీ ఇది ఫ్రాంక్ అని మనం మేనేజ్ చేసి ఇచ్చలేక దాత్రి అని కేదార్ అంటూ ఉంటాడు. ఈలోపే బూచికి స్పృహ వస్తుంది. ఏంటి నేను ఎక్కడున్నానేంటి అని అనుకుంటూ ఉంటాడు. బావా నువ్వు సూపర్ బావా, ఫ్రాంక్లో హీరోగా నువ్వు అదరగొట్టేసావు బావా, నీ దెబ్బలకి తాళలేక వాళ్ళందరూ పారిపోయారు బావా అని కేదార్ అంటూ ఉంటాడు. అదేంటి బామ్మర్ది, నేను 2 సార్లు కోమలోకి వెళ్ళినట్లున్నాను, నాకు కొట్టినట్లు తెలియటం లేదే అని అంటూ ఉంటాడు. బావా నీకు తెలియకుండానే నువ్వు కొట్టేశావు, ఫ్రాంక్ అదిరిపోయింది హీరో, నువ్వే బావా అని కేదార్ పొగుడుతుంటాడు. అంతే, నా పంచి పవర్ అలా ఉందన్నమాట, అయితే నేను హీరో అని బూచి అనుకుంటూ ఇక బాగా సంతోషపడుతూ ఉంటాడు. నెక్స్ట్ టైం ఫ్రాంక్ చేసినప్పుడు నాకు కూడా చెప్పు బామ్మర్ది, ఈ ఇంట్లో హీరోలు ఎవరు లేరు, నేను హీరోని అయిపోతాను, అప్పుడే ఫ్రాంక్ అయిపోయింది, సరే నేను వెళ్తున్నాను, మీరు కూడా వచ్చేయండి అని బూచి చెప్తూ ఉంటాడు. ఏంటి ఆ కేదార్ గారి ప్రాణాలు తీసుకురమ్మంటే వీళ్ళు ఇంతసేపు వెళ్ళారు, ఏమైపోయారు వీళ్ళు అని మీనన్ ఇక రౌడీల కోసం చూస్తూ ఉంటాడు. దెబ్బలు తిన్న రౌడీలందరూ ముక్కుతూ ములుగుతూ మీనన్ ముందుకు వస్తారు. రే ఏమైందిరా, వాడి ప్రాణాలు తీసేశారా లేదా అంటే, మేమే ఎక్కడ వాడి ప్రాణాలు తీసాం, వాడు పిల్లి అనుకున్నాం, కాదు పులిలా వాడు విరుచుకుపడ్డాడు, అంతేకాదు వాడి భార్య అయితే రోకలు పట్టుకొని మమ్మల్ని గొడ్డును బాధింటూ బాధేసింది, అమ్మోర్ల మమ్మల్ని బాధేసింది, మేమే పారిపోయి వచ్చేసాం అని రౌడీలంతా చెప్తూ ఉంటారు. ఏంట్రా, ఒక ఆడదాని గురించి ఇలా కొట్టింది అలా కొట్టిందని చెప్తున్నారు, సిగ్గుగా లేదా, ఒకరి ప్రాణం తీసుకురమ్మంటే పిల్లి లాంటి వాడి ప్రాణాలు తీయకుండా వచ్చి ఇలా మాట్లాడుతున్నారు, చీ వెళ్ళండి అని మీనన్ ఇక గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఈ పాటికి ఆ కేదార్ గారి ప్రాణాలు పోయే ఉంటాయి అని యువరాజ్ ఇక బాగా సంతోషపడుతూ ఉంటాడు. అప్పుడే కేదార్ కూల్ డ్రింక్ తీసుకొని, సార్ కూలింగ్ తగ్గిపోతుంది, కూలింగ్ తగ్గిపోకముందే తాగండి సార్ తాగండి అని మీనాన్కి ఇస్తూ ఉంటాడు. మీనాన్ ఇక షాక్ అయి కేదార్ వైపు చూస్తూ ఉంటాడు. రాత్రి కేదార్లు ఇక పక్కకు వచ్చి మళ్ళీ మీనాన్ని గమనిస్తూ ఉంటారు. వాడి పెళ్ళామైతే మమ్మల్ని తుక్కు రేకొట్టింది బాయ్ అని రౌడీలు చెప్పిన మాటల్ని ఇక బాగా గుర్తు చేసుకుంటాడు మీనాన్. కొంపదీసి ఈ జగదాత్రి కేదార్లే జేడీకేడీలన్న డౌట్ వస్తుంది అని మీనాన్ ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే యువరాజ్ అక్కడికి వస్తాడు. ఏంటి బాయ్ వాడిని అలా వదిలేశారు, వాడి ప్రాణాలు తీయలేదేంటి అని యువరాజ్ అడుగుతూ ఉంటాడు. నాకెందుకో ఈ జగదాత్రి కేదార్లే జేడీకేడీలు అనిపిస్తోంది అని మీనాన్ చెప్తూ ఉంటాడు. ఏంటి బాయ్ ఏం మాట్లాడుతున్నారు మీరు, వాళ్ళకి అంత సీన్ లేదు, ఆ జగదాత్రికి ఎలకలంటే భయం, పోలీస్ డిపార్ట్మెంట్లో ఎలా పనిచేస్తుంది, ఆ కేదార్ గారికి అంత సీన్ లేదు, వాళ్ళు కాదు బాయ్ నాకు తెలుసు అని యువరాజ్ అంటాడు. అప్పుడే యువరాజ్ అటుగా వెళ్తూ ఉంటాడు. కేదార్ యువరాజ్ భుజంపై చేయి వేసి, రే నీకు నాకు ఏదైనా ఉంటే బయట చూసుకుందాం, అంతేకాని ఇక్కడ మండపంలో కాదు, ఎందుకురా నా ప్రాణాలు తీయటానికి మనుషుల్ని పంపించావు అని కేదార్ అడుగుతూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నేను నీ ప్రాణాలు తీయటం ఏంటి అని యువరాజ్ ఏమీ తెలియనట్లు ఇక నటిస్తూ ఉంటాడు. నువ్వు కాకపోతే ఆ ముసలోడు నన్ను చంపాలని చూశాడా, రే నీకు నాకు ఎన్నైనా ఉండొచ్చు, అవన్నీ పెళ్ళైన తర్వాతే చూసుకుందాం, ఇక్కడ ఇలా మండపంలో అయితే కాదు, అంతవరకు మూసుకొని కూర్చో, ఇక్కడ మాత్రం అస్సలు వద్దని చెప్తున్నాను కదా అని కేదార్ ఇక చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడే నిషి చూస్తుంది. యువరాజ్ అక్కడేం చేస్తున్నావు, రా ఇక్కడికి అని నిషి పిలుస్తూ ఉంటుంది. వస్తున్నా అంటూ యువరాజ్ వెళ్ళిపోతాడు. ఇక మీనాన్ త్రిపాఠికి కాల్ చేస్తాడు. అర్జెంటుగా నాకు జైలు నెంబర్ సెండ్ చేయి అని చెప్తూ ఉంటాడు. నెంబర్ కోసం మీనాన్ వెయిట్ చేస్తూ ఉంటాడు. నాకెందుకో ఆ ముసలాడే మీనాన్ అనిపిస్తుంది అని దాత్రి అంటూ ఉంటుంది. ఒకవేళ అదే నిజమైతే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది దాత్రి అని కేదార్ అంటూ ఉంటాడు.
పెళ్లి కూడా ఆగిపోయే పరిస్థితి వస్తుంది అని కేదార్ దాత్రి ఇద్దరు కూడా ఇక బాగా టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పుడే మీనానికి జేడీ నెంబర్ వస్తుంది. వెంటనే ఆ నెంబర్కి కాల్ చేస్తూ ఉంటాడు. అదేంటి మీనా నెంబర్ దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది అని కేదార్ ఫోన్ చూస్తూ చెప్తూ ఉంటాడు. అవునే అని దాత్రి కూడా చూస్తూ ఉంటుంది. అయితే మీనన్ వీళ్ళ వైపు చూస్తూ ఉంటారు. వీళ్ళు ఫోన్ని పక్కన దాచిపెట్టేస్తారు. అందరి ఫోన్ కూడా రింగ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ ఫోన్ రింగ్ అవుతున్న వాళ్ళలో ఎవరు జేడీ కేడీ అయి ఉంటారు అని మీనన్ ఆలోచిస్తూ ఉంటాడు.